తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో సిఈసి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయంపై అధిష్టానంతో చర్చించనున్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అభ్యర్థులను ఎంపిక చేసింది. అదేవిధంగా ఇవాళ జరగనున్న మీటింగ్లో మరో 8 స్థానాలపై ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరగనున్న కేంద్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరై తాను ప్రతిపాదించిన 8 స్థానాల అభ్యర్థుల జాబితాను కూడా మరోసారి రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశాలున్నాయి. భారతీయ మజ్దూమ్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈ నెల 29 నుంచి 31 వరకు గట్కేసర్లోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లుగా సంఘ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమావేశాల వివరాలను వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశంలోని సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల విషయాలపై సమగ్రంగా చర్చించనున్నట్లుగా శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఆశా, అంగన్వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, డొమెస్టిక్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశాలకు జాతీయ కార్యవర్గ నాయకులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ శూన్యం నుండి ఈ రోజున 1 కోటి సభ్యత్వం పైన భారతదేశంలో ఈ రోజున సభ్యత్వం కలిగి ప్రపంచ దేశంలోనే భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క మొట్టమొదటి కార్మిక సంఘంగా ఇవాళ అవతరించి పనిచేస్తూ ఉంది. అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో కనీసం పెన్షన్ 1000 నుండి 5000 రూపాయల పెన్షన్ వరకు ఇవ్వాలని చెప్పి, అట్లాగే మన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ లాంటి ఏదైతే వర్కర్స్ ఉన్నారో చాలా బీసీ ప్రతినిధులుగా బీసీల ఆకాంక్షలను, బీసీల రాజకీయ డిమాండ్ను ఈ రాజకీయ పార్టీల ముందు మేము పెట్టడం జరిగింది. మా జనాభా దామాష ప్రకారం మాకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలి, మేమెంతో మాకంతా వాటా దక్కాలి, అదే సామాజిక న్యాయం. కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో 1955 का होने के पश्चात उस वक्त हमारे पास ना कोई संगठना थी, ना कोष था, ना महासंघ था, ना कोई प्रदेश के कार्य था. फिर भी उस वक्त हमने पूरे ऑल इंडिया लेवल पर संगठना तैयार की. उसका नतीजा आज यह है कि हमारे पास 31 प्रदेशों में कार्य है, 40 महासंघ है, 5866 సంఘటనలు हैं. టెట్కు సంబంధించి అభ్యర్థులు మాకు అనేక విన్నపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు వాసుదేవరెడ్డి, సంజీవ్ నాయక్ తెలిపారు. టెట్తో పాటు ఏ ఉద్యోగ పరీక్షకు వసూలు చేయమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారన్నారు. ఆ హామీని ఉల్లంఘించి టెట్ ఫీజు గతంలో కన్నా 150% పెంచారన్నారు. దరఖాస్తుదారులు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టారని అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. లేకుంటే టెట్ అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. మంత్రి జూపల్లి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రైతుల బాధ్యతలను హరీష్ రావు ప్రస్తావిస్తే తప్పేమిటన్నారు. ఆ టెట్ అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెట్ పరీక్ష రాయాలంటే ఒక పేపర్కు 200, రెండో పేపర్కు 300 ఉంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పేపర్కు ₹1000, రెండో పేపర్కు ₹2000 పెంచింది. అంటే దాదాపుగా 150% పైగా మరి ఆ ఎగ్జామ్ పరీక్ష ఫీజును కూడా పెంచింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 98% పైగా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారి పిల్లలే ఈరోజు టెట్ కానీ డిఎస్ కానీ ఎక్కువ రాయడంలో ఉన్నారు. వారు ఇప్పటికే కోచింగ్ సెంటర్లో అనేక ₹1000 కోచింగ్ సెంటర్లకు పెట్టి హైదరాబాద్లో మెయిన్ జిల్లా హెడ్ క్వార్టర్లో చదువుకుంటూ పరీక్షలు నిర్వహించాలి, రాయాలని ఒక ఉద్దేశం కొద్దీ లైబ్రరీలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న ఈ సందర్భంలో మీరు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇవాళ పేద తరగతి మధ్యతరగతి కుటుంబ సభ్యుల పిల్లలపైన ఈ యొక్క పెనుభారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని
నివేదికలు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. స్థానిక సమస్యలపైన ప్రత్యేక దృష్టి సాధించడంతో పాటు వాటి పరిష్కారంలో గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టండి అని బండి సంజయ్ పార్టీ నేతలను కోరారు. నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని, ఇదే అంశాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని బండి సంజయ్ కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇన్ఛార్జీలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ విఠల్, జిల్లా ఇన్ఛార్జ్ మీసాల చంద్రయ్య, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్నారు. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయన్నారు. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదేనన్నారు. అదేవిధంగా పోలింగ్ నాటికి ప్రతి ఓటరును 7 సార్లు కలవాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై దృష్టి సాధించాలి. అదేవిధంగా కరీంనగర్లో సర్వే చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈసారి బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారన్నారు. ఎందుకంటే కేంద్రంలో మోదీయే ఉండాలని భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో జరిగిన తెలంగాణ ప్రాంత పద్మశాలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడాదికి సంబంధించిన బతుకమ్మ చీరలు బకాయి పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిగా విడుదల చేయాలని అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల పెన్షన్, గౌరవ వేతనాల అంశంపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి మాట్లాడతానని హామీని ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో 5 బీసీలకు ఎంపీ టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందన్నారు. నిజామాబాద్ టికెట్ తనకు కేటాయిస్తారని అనిల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, చేనేత అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానించారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన బాధలు, మన కష్టాలు తెలియజేయాల్సిన అవసరం, మన సమస్యలు ఏమున్నాయో, ముఖ్యంగా బతుకమ్మ చీరలకు రావాల్సిన బకాయిలు కావచ్చు, రేపు రాబోయే కాలంలో మా చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకుంటారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. చేనేత మంత్రిగా ఆయన బాధ్యత ఉంది, మన బాధ్యత కూడా ఇవాళ ఉంది. ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చింది. ఆ ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మన సమాజానికి చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, మనకు రావాల్సిన బకాయిని, మన సహకార సంఘాలని బలోపేతం చేయాల్సిన బాధ్యతని, అదేవిధంగా చేనేత కార్మికులకు మినిమం వేజెస్ ఇవ్వాల్సిన బాధ్యతని కూడా ప్రభుత్వానికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మేము పోరాటం చేస్తాం. మా తరఫున మా బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్పేసి నేను మురళి గారు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇక సన్మాన గజం మల్కాజ్గిరి జ్యోతినగర్ పార్కులో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దానిపై ఆందోళన చేసిన రజక సంఘాలు అక్కడ తిరిగి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరిలో చాకలి ఐలమ్మ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న బీజేపీ నాయకులు అక్కడ కార్యక్రమం చేస్తే ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మేకల సునీతారావు యాదవ్ అక్కడకు వచ్చి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు అక్కడ ధోబీఘాట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఎమ్మెల్యేను కోరారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించిన తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ తొలిసారిగా తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, వాణిదేవిలతో పాటు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీగుళ్ల పద్మారావు గౌడ్ను భారీ ఆధిక్యతతో గెలిపించాలని
వక్తలందరూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేల నుండి 13 లోకోమోటివ్లు పటియాలా లోకోమోటివ్ వర్క్లో జరిగిన లోకో క్యాబ్ పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీలో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఎలక్ట్రిక్ లోకోషెడ్, లాలాగూడ పశ్చిమ రైల్వేకు చెందిన డీజిల్ లోకోషెడ్, వటావా సంయుక్తంగా మొదటి బహుమతిని అందుకున్నాయి. రైల్వే బోర్డు రైలు ఇంజన్ను నడిపే సిబ్బంది అలసటను తీర్చడానికి, ఎక్కువ గంటలు పనిచేసేందుకు అనుగుణంగా సౌకర్యాన్ని అందించడానికి ఎలక్ట్రిక్ లోకల్ క్యాబ్లను అభివృద్ధి చేయాలని జోనల్ రైల్వేలకు సూచించింది. క్యాబ్కు శబ్ద కాలుష్యం లేకుండా కవర్ చేయడం, ఏసీ కోసం థర్మల్ ఇన్సులేషన్లో మెరుగుదల, వాటర్లెస్ యూరినల్, అదేవిధంగా అనుకూలమైన సీటు, సాఫీగా ఉండే విధంగా ఫ్లోరింగ్, అదేవిధంగా సులభంగా ఆల్టర్నేట్ సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయడానికి ఏర్పాటు, అదేవిధంగా బ్యాగేజీలను ఉంచడానికి సరైన సదుపాయం, రాబోయే సిగ్నల్లను సూచించే వ్యవస్థ, ఇంజన్ను నడిపే సిబ్బందికి అద్దం ద్వారా ముందు ఉన్న ట్రాక్ పరిస్థితిని మెరుగ్గా చూడడానికి వీలుగా అద్దంను శుభ్రపరిచే వ్యవస్థ, మాస్టర్కి వినియోగించే విధంగా సీటులో ఉన్నప్పుడు అన్ని స్విచ్లను సరిచేసుకోవడానికి అనుగుణంగా డ్రైవర్ డెస్క్ రూపకల్పన, ఇలాంటి సదుపాయాలను కల్పించడానికి రైల్వే వ్యవస్థ సిద్ధమైంది. హెచ్పిఎల్సి యూవీఎస్ స్పెక్ట్రోస్కోపీ ఎఫ్టీఐఆర్ టెక్నిక్లపై డిపిటి పిల్లర్ స్పాన్సర్ చేసిన 3 రోజుల ప్రయోగాత్మక శిక్షణ ఓయూలోని ప్రొఫెసర్ టి నవనీత్ రావు సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రారంభమైంది. అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే వారికి విశ్లేషణాత్మక పద్ధతుల రంగంలో ఆచరణాత్మక అనుభవం, సైద్ధాంతిక జ్ఞానాన్ని అందించడానికి రూపొందించబడింది. ఫార్మస్యూటికల్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సహా వివిధ రంగాలలో నిపుణులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం రూపొందించిన ఈ కార్యక్రమం హాజరైన వారిని పారిశ్రామిక విద్యా వృత్తులకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పాల్గొనే వారికి ప్రయోగాత్మకంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి హెచ్పిఎల్సి యూవీఎస్ స్పెక్ట్రోస్కోపీ, అదేవిధంగా ఎఫ్టీఐఆర్ పద్ధతుల్లో తాజా పురోగతులపై అంతర్దృష్టులను పొందడానికి అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మల్లాపూర్ ఎస్పీఆర్ కన్వెన్షన్లో 98వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు ఏర్పాటు చేశారు. 2వ రోజు సందర్భంగా శ్రీ వ్యాసాశ్రమ గురు పరంపర పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారు సర్వసభ సంచాలకులుగా నిర్వహిస్తున్నారు. శ్రీ వ్యాసాశ్రమ గురు పరంపర పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారు సర్వసభ సంచాలకులుగా నిర్వహిస్తున్న సభలో పాల్గొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాధవిలత, బడంగ్పేట్ మేయర్ చుగిరింత పారిజాత నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేటర్ చైర్మన్ కాల్వ సుజాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజ్య శ్రీ 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 అనంతానందగిరి మాతాజీ, పరమ పూజ్య శ్రీ 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 చంద్రకాళి వరప్రసాద్ మాతాజీ, పరమ పూజ్య శ్రీ 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 నిర్మలానంద యోగ భారతి మాతాజీ, పరమ పూజ్య శ్రీ 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 అసంగానందగిరి స్వామి, అదేవిధంగా పరమ పూజ్య శ్రీ 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 విద్యానంద భారతీ స్వామి, పరమ పూజ్య శ్రీ శ్రీ బ్రహ్మానందగిరి స్వామి పాల్గొన్నారు. వినూత్నమైన ఆలోచనలతోనే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ అన్నారు. హైదరాబాద్లో DC కనెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్నోవేటివ్ అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, స్టార్టప్ సంస్థలు మంచి ప్రొడక్ట్ అందిస్తూ ప్రపంచ స్థాయిలో గొప్ప స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. మొత్తం 1000కి పైగా నామినేషన్లు వచ్చాయని, వీటిలో 50 సంస్థలను జ్యూరీ ఎంపిక చేసినట్లుగా నిర్వాహకులు చిన్నా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి చంద్రయ్య, మాజీ IAS అధికారి అజయ్ మిశ్రా, నిజాం నవాబ్ వారసుడు రౌనత్ ఖాన్ పాల్గొన్నారు. We also have a large number of mid-scale and small companies, and if you really ask me, they are the backbone of our cities and our states, industrial growth, economic growth, all the new jobs that we get that get created. And at a personal level, I always feel highly grateful to them because they are the ones who are the real contributors behind our success. The big names are good to speak about when we go for some international meet, to drop some names that Google is here, Microsoft is here, but the bread and butter are companies like yours.
And I'm very happy that the mid-scale and small companies are getting recognized for their innovative work. One of the good things which has happened about Telangana, about Hyderabad is that we have developed a very strong reputation for professionalism. I participate in lots of investors meet, lots of global companies who are looking at their Indian location, Indian strategy. They interact with us. They have visited other cities also. Typically, mostly it is a competition between Bangalore and Hyderabad, sometimes competition with Pune, Chennai. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సుభాష్ శ్మశాన వాటిక వద్ద హత్యకు గురైన వ్యక్తి పేరు బీహార్కు చెందిన జైలర్గా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని సుభాష్ నగర్ శ్మశాన వాటిక వద్ద జైలర్ అనే బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుల్బర్గాకు చెందిన సలీం అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. నేడు ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 మంది కెపాసిటీ ఉందని, అదేవిధంగా స్టేడియం బయట లోపల బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ మానిటర్ చేస్తామన్నారు. స్టేడియం వద్దకు బ్యాగులు, లగేజ్ తీసుకురావద్దని, కెమెరాలు, సిగరెట్స్, అదేవిధంగా బైనాక్యులర్స్, అదేవిధంగా హెల్మెట్స్, ఫుడ్ని స్టేడియం లోపలికి అనుమతించమని తెలిపారు. షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు. గ్రౌండ్ లోపల వెండర్స్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ధరలకు అమ్మకూడదని సూచించారు. అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి ప్రేక్షకులను గ్రౌండ్లోకి అనుమతిస్తామని, ఇవాళ సాయంత్రం స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. But public request only, don't bring very heavy items like this for all. That is our request. But if something is there, I think the stadium people, they will be the organizers, they will keep some arrangement for depositing the belongings. Black tickets, if there, I told you, Memo Madhya Kunche, my team Sunday side of Unta, we will keep watch in black. Regarding tickets, the clarity will be given by the organizers. I cannot comment on that. Last time also regarding black tickets, the DCP వారు చెప్తున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది లాస్ట్ ఇయర్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అప్పుడు కూడా మేము 11 కేసెస్ బుక్ చేసాము. అప్పుడు కూడా కొన్ని కేసెస్ మా దృష్టిలో వచ్చేసి సమ్ బ్లాక్ టికెట్స్ ఫర్ గోయింగ్ ఆన్. సో వి హావ్ బుక్ టికెట్స్. సో వి విల్ బి హావింగ్ అవర్ టీమ్స్. మా టీమ్ మొత్తం చూస్తారు అన్ని కేసెస్. అట్లా మా దృష్టిలో వస్తే ఖచ్చితంగా. సో దిస్ టైమ్ వి హావ్ డిస్కస్ దిస్ మ్యాటర్. ఇప్పుడు ఆల్ దీస్ మ్యాటర్స్ వి హావ్ డిస్కస్డ్. సో వి విల్ హావ్ ద ఇన్ అడ్వాన్స్ ఆల్ దీస్ మ్యాటర్స్ వి హావ్ డిస్కస్డ్ విత్ ద సన్రైజర్స్ యాజ్ వెల్ as HCA. అండ్ దిస్ టైమ్ వి హావ్ స్ట్రిక్ట్లీ వార్న్డ్ దెమ్. అండ్ మేము కూడా మా తరఫు నుంచి కూడా కొన్ని దృష్టి పెడతాము. వి విల్ బి కాషియస్. ఎన్ని పాసెస్ ఉన్నాయి విత్ నేమ్స్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అండ్ వి విల్ కీప్ అ వాచ్. దట్స్ ఓన్లీ మే ఆబ్జెక్టివ్. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పనిమంతుడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుండే గెలిచేవారని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలు క్రమంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చిందని విమర్శించారు. మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అన్నారు. లోక్సభ ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 38 మంది ఆటో డ్రైవర్లు, 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముస్లింలకు మంత్రి పదవి దక్కలేదని విమర్శించారు. బీజేపీ ఇప్పటి వరకు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిందని, కానీ తెలంగాణకు ఒకటి ఇవ్వలేదన్నారు. 2 జాతీయ పార్టీలు తెలంగాణకు న్యాయం చేశాయని మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాదని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారన్నారు. పైగా ప్రధాని మోదీనే బడేబాయ్ అంటూ సంబోధిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే ఊహరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయినారు పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక ఇక లాభం లేదు, ఇక్కడ పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇలా బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలని మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి
54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లు కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ అన్నారు. గెలిపించిన ప్రజలను మోసం చేసి కాంగ్రెస్లో చేరారని విమర్శించారు. 3 నెలల్లోనే ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి దానం నిర్ణయాన్ని తప్పని నిరూపిస్తారని అన్నారు. దానం నాగేందర్పై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశామని, ఫిర్యాదుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే దానంను అనర్హుడిగా ప్రకటించే చేస్తామని చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండటం ముఖ్యం కాదని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండే నాయకుడే నిజమైన నాయకులవుతారని అన్నారు. ఓటు వేసిన కార్యకర్తలను దానం వెన్నుపోటు పొడిచారని, పార్టీ మారి ఆయన తప్పు చేశారని అన్నారు. 2 పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు. ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను, ఇక్కడో కన్ను, ఇక్కడో కాలు, అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు, దోబికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి. ఎటు కాకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం. స్పీకర్ గారి దగ్గర పోయినాం. ఈయనను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే మా సోదరులు ఖైరతాబాద్లో ఉండే నాయకులు, కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది. దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.